లూకా 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు. లూక్ 17th chapter verse from 11 to 19th verse. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఇక్కడ ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? 10 మంది. 10 మంది ఎందుకు ఒకే స్థలంలో ఉన్నారు? ఎప్పుడన్నా మీకు ఒక క్వశ్చన్ వచ్చిందా? ఇంకో చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఎందుకు ఒకే స్థలంలో ఉన్నారంటే, ఆ కాలంలో ఈ కుష్ఠరోగంలో ఉన్న వారందరూ కూడా సిటీ నుంచి బయట వారిని పెట్టేది. అంటే ఒక వ్యక్తికి కుష్ఠరోగము వారికి వస్తే వారు ఏం చేసేదంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ముట్టేది కాదు. ఒకవేళ వాళ్ళకు మెడిసిన్ రిక్వైర్మెంట్ వారికి ఉన్నా కూడా, ఒకవేళ ఈ కాలంలో మనం ఆయుర్వేదిక్ మనం అంటాం, ఒకవేళ అలాంటి ఒక ట్రీట్మెంట్స్ ఆ కాలంలో ఉన్నా కూడా వారు ఏం చేసేదంటే, వారికని సపరేట్ ప్లేస్ బయట ఉండేది, సిటీ బయట. ఇక్కడ కూడా 10 మంది ఒకే స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కలుస్తున్నాడు. దానికి అర్థం ఏం తెలుసా? వారందరినీ కూడా వారు ఏం చేస్తారంటే సిటీ నుంచి బయట వారు పెడతారు. ఇంటిలో ఉండటానికి వారికి వీలు లేదనమాట. అంటే ఒక కుటుంబంలో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఆ కుటుంబంలో వారు కలిసి ఉండటానికి వారికి వీలు లేదు. వారు ఏం చేస్తారంటే సిటీ నుంచి బయట వారిని పంపిస్తారు. ఎందుకంటే వారందరూ క్లీన్గా లేరు, నీట్గా లేదని చెప్పేసి వారందరినీ కూడా సిటీ నుంచి బయట వాడు పంపిస్తారు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులను ప్రభు ఒకేసారి కలిశాడంట. ఎందుకు తెలుసా? ఆ 10 మంది ఒకే జాల్లో వారు ఉన్నారు. అంటే ఒక్కొక్క వ్యక్తి కూడా వారి యొక్క కష్టం వారికి తెలుసు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ 10 కుష్ఠరోగితో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే, అయ్యా మా మీద కనికరం చూపించయ్యా అని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు అడుగుతున్నారు. వెంటనే ప్రభు ఏమంటాడంటే, యాజకుల దగ్గర మీరు వెళ్ళి పరీక్షించండి అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఫస్ట్ యాజకుల దగ్గర ఎందుకు వెళ్ళమంటారంటే, ఒకటి చూపించుకోవటానికి, ఇంకోటి కానుక చెల్లించటానికి. మన పాత నిబంధన ప్రకారము వారు ఏం చేయాలంటే, వారు వెళ్ళి వారి కానుకను కూడా వారు ఇవ్వాలి. సో ఈ 10 కుష్ఠరోగుల దగ్గర ప్రభు ఏమన్నాడంటే, వెళ్ళి అక్కడ చూపించండి, మీరు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మీకు స్వస్థత అవుతుంది అన్నాడు. వారు వెళ్తూ ఉన్నారు. 10 మంది కూడా స్వస్థత వారు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, కొద్ది సమయం తర్వాత 15వ వచనం ఒకసారి రీడ్ చేయండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దాంట్లో ఎంతమంది వచ్చారంటే తిరిగి 10 మందిలో ఒకరే వచ్చారు. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 10 మందిలో ఒక్క వ్యక్తిని చూసి గుర్తుపట్టాడంట. దీంట్లో ఒక చిన్న మర్మం ఉంది. ఏం తెలుసా? ఇప్పుడు ఒకవేళ 10 మంది ప్రార్థనకు వచ్చారు అనుకోండి, 10 మంది వారి యొక్క ముఖాన్ని మనం గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ ప్రభు ఈ 10 మందిలో ఒక్క వ్యక్తి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు చూసి గుర్తుపట్టాడంట. అంటే దానికి అర్థం ఏం తెలుసా? వెయిట్ చేస్తున్నాడు. 10 మంది బయటికి పంపించాడు, వెళ్ళి టెస్ట్ చేసుకొని రా బాబా అని పంపించాడు. పంపిస్తే దాంట్లో ఒక్క వ్యక్తి వచ్చాడు. కానీ చూసిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గుర్తుపట్టాడంటే దానికి అర్థం ఏం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు, ఎవరన్నా వస్తున్నారా అని. అందుకే చూసిన వెంటనే గుర్తుపట్టాడు. రే
చూసిన వెంటనే మనం ఏం చూస్తున్నామంటే, దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, హీ త్రూ హిమ్సెల్ఫ్ అట్ జీసస్ ఫీట్ అండ్ థ్యాంక్డ్ హిమ్ అండ్ హీ వాజ్ అ సమారిటన్ అని చెప్పేసి రాయబడి ఉంది. దాంట్లో ఒక్క వ్యక్తి మాత్రం ఆయన ఏం చేశాడంటే వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయన కీర్తిని ఆయన ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆ 9 మందిలాగా మనం అవ్వకూడదు, కానీ ఆ ఒక్క వ్యక్తిలాగా మాత్రం తప్పకుండా మనం అవ్వాలి మన జీవితంలో. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తిలాగన్నా మనం మన జీవితంలో తప్పకుండా మనము అవ్వాలి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.